హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్లో ఈరోజు చాప్టర్ 8లో ఉన్న కీ కంటెంట్స్ ఏంటో మనం చూద్దాం. మీకు తెలుసు కదా, ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్. ఈ బుక్ అయితే మనం చదువుతున్నాం ఈ సిరీస్లో భాగంగా. సో చాప్టర్ 8 ఏంటంటే మేక్ యువర్ యాటిట్యూడ్స్ యువర్ యాలీస్. సో యాటిట్యూడ్స్ అనేవి ఏంటంటే మనకి ఎప్పుడు కూడా మనం హెల్ప్ఫుల్గా ఉంచుకోవాలి. మనకి ఏ టైంలో కూడా మనకి ఎలా హెల్ప్ అవుతున్నాయని చెప్పి మనకి డేవిడ్ చెప్తున్నారు. సో ఫస్ట్ పాయింట్ ఏమంటున్నారంటే, హౌ వి థింక్ షోస్ త్రూ ఇన్ హౌ వి యాక్ట్. యాటిట్యూడ్స్ ఆర్ ద మిర్రర్స్ ఆఫ్ ది మైండ్, దే రిఫ్లెక్ట్ థింకింగ్. మనం ఎలా అయితే ఆలోచిస్తామో అలానే మనం ముందుకు వెళ్తాం అనమాట. అవి రిఫ్లెక్ట్ చేస్తున్నాయి మనకి మిర్రర్లా, అలా చెప్తున్నారు. సో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ డేవిడ్ ఏం చెప్తారంటే మనకి, గ్రో ది యాటిట్యూడ్ ఆఫ్ ఐఎమ్ యాక్టివేటెడ్, గ్రో ది యాటిట్యూడ్ ఆఫ్ యు ఆర్ ఇంపార్టెంట్, గ్రో ది యాటిట్యూడ్ ఆఫ్ సర్వీస్ ఫస్ట్. సో ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ని మనకు చెప్తున్నారు అనమాట డేవిడ్ యాటిట్యూడ్ విషయంలో. సో ఫస్ట్ మనం గ్రో ది యాటిట్యూడ్ ఆఫ్ ఐఎమ్ యాక్టివేటెడ్ అంటే ఏంటో చూద్దాం. సో బేసికలీ రిజల్ట్స్ కమ్ ఇన్ ప్రపోర్షన్స్ టు ద ఎంథూసియాజం ఇన్వెస్టెడ్. 3 థింగ్స్ టు డూ టు యాక్టివేట్ యువర్ సెల్ఫ్. సో ఏమన్నారంటే ప్రతిసారి కూడా మనం యాక్టివేట్ అవ్వాలి. మన యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే ఎంథూసియాస్టిక్ గా ఉండాలన్నమాట. మనం ఏం చేసినా కూడా వెన్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ అన్ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్, డిగ్ ఇన్ అండ్ లెర్న్ మోర్ అబౌట్ ఇట్. దిస్ సెట్స్ ఆఫ్ ఎంథూసియాజం. మనకి ఏదైనా అన్ఇంట్రెస్టెడ్ గా ఉంటే దాన్ని డీప్ డైవ్ చేయమంటున్నారు అనమాట. అట్లా చేయడం వల్ల ఏంటంటే మనలో మనకి ఒక తెలియని ఎంథూసియాజం పెరుగుతుంది. అలా మనల్ని యాక్టివేట్ చేయమంటారు. ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ మనం డెవలప్ చేసుకోవాలి. సెకండ్ వన్, గ్రో ది యు ఆర్ ఇంపార్టెంట్ యాటిట్యూడ్. ఎప్పుడు కూడా మనం ఏంటంటే పక్కన వాళ్ళు ఎవరైనా మనం డీల్ చేస్తున్నప్పుడు, లైక్ ఫ్రెండ్స్, కొలీగ్స్ ఎవరైనా కూడా యు ఆర్ ఇంపార్టెంట్ అనే యాటిట్యూడ్ మనం డెవలప్ చేసుకోవాలంటే. ఎగ్జాంపుల్, సపోజ్ డైలీ మనం కమ్యూనిటీస్ లో ఉంటాం, అపార్ట్మెంట్స్ లో ఉంటాం, లిఫ్ట్ దగ్గర ఉండే వాళ్ళు మనం ఉంటారు. డైలీ మనం వాళ్ళు విష్ చేయడం, సో వాళ్ళ కోసం కూడా కొంచెం తెలుసుకుంటుండడం, అలా చేస్తే వాళ్ళు కూడా ఏంటంటే సేమ్ కంఫర్టబుల్ లెవెల్ ఫీల్ అవుతారు అనమాట. డైలీ మనం స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు కూడా మనల్ని అడుగుతుంటారు అనమాట, లైక్ ఎలా అవుతుంది సార్, ఎంత ఏంటి సార్ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట. సో అలా ఏంటంటే యు ఆర్ ఇంపార్టెంట్ యాటిట్యూడ్ అనేది మనం డెవలప్ చేసుకోమని చెప్తున్నారు డేవిడ్. థర్డ్ పాయింట్ ఏంటంటే గ్రో ది సర్వీస్ ఫస్ట్ యాటిట్యూడ్ అండ్ వాచ్ మనీ టేక్ కేర్ అవుట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం సర్వీస్ బాగా ఇచ్చామంటే ఆటోమేటిక్ గా ఏంటంటే మనకి మనీ అనేది వస్తుంది. ఇప్పుడు రెస్టారెంట్స్ లో వెయిటర్స్ ఉంటారు, కొంతమంది చాలా బాగా చేస్తారు సర్వీస్. వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్ గా అడగరు టిప్ ఇవ్వమని చెప్పి, మనమే వాళ్ళ సర్వీస్ ని చూసి ఇస్తాం అనమాట. సో అలాంటి యాటిట్యూడ్ మనల్ని ఏంటంటే డెవలప్ చేసుకోమంటున్నారు. సర్వీస్ ఫస్ట్ యాటిట్యూడ్. ఫస్ట్ సర్వీస్ బాగా చేస్తే ఆటోమేటిక్ గా రిజల్ట్స్ వస్తాయని చెప్తున్నారు అనమాట. సో ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ చాప్టర్ లో మనం నేర్చుకున్నాం. ఇలానే డిఫరెంట్ షార్ట్స్ వస్తుంటాయి మన ఛానల్లో, చూస్తుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్.